జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంపై బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానిక పోలీసుల నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు రక్షణ న్యాయం జరగడం లేదు అని, ఎమ్మెల్యే తన పదవిని ఉపయోగించి కేసును నీరుగారుస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ భారీ ఆన్లైన్ గేమింగ్ ఫిన్టెక్ మోసాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో 5,000 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ముసునూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్లో కాలేజీ ప్రారంభమైన మొదట్లో 8 మంది విద్యార్థులు చేరగా ఇప్పుడు కేవలం ఒక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. 4 సబ్జెక్టుల కోసం నియమించిన లెక్చరర్ల జీతాలకే నెలకు 4 లక్షలు ఖర్చవుతుండటం చూసి ఒక్క విద్యార్థి కోసం ఇంత ఖర్చా అని అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాన్పూర్ లో ఓ ఖరీదైన లంబోర్గిని ఆటోను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఢీకొట్టిన ఘటనలో 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేశాడు. పోలీసులు మాత్రం ఒక తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేయడం వివాదాస్పదం అయింది. దుబాయ్కి చెందిన భారతీయ బిలినీర్ సతీష్ సంపాల్ భార్య తబిందా సంపాల్ నెట్ఫ్లిక్స్ లో త్వరలో విడుదల అవుతున్న దేశీ బ్లింగ్ అనే రియాలిటీ షో టీజర్ లో ఆమె ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సతీష్ కి బంగారం కొనడం అంటే చాలా ఇష్టం. ఆయన నాకు ప్రతి సంవత్సరం కనీసం 3 కిలోల బంగారాన్ని కొని బహుమతిగా ఇస్తారు అని తబిందా ఆ టీజర్ లో పేర్కొన్నారు. సుమారు 5 కోట్లు సతీష్ ఖర్చు చేస్తున్నారు అని తెలుస్తోంది.